100% జాబ్ గ్యారెంటీతో ISTTM బిజినెస్ స్కూల్ అడ్మిషన్స్ ఓపెన్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు తమ బాధ్యతలను నిర్వర్తిస్తున్నటువంటి సందర్భంలో తాజాగా తెలుగు ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్రముఖులు, నిర్మాతలు పవన్ కళ్యాణ్ గారిని భేటీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. టికెట్ల అంశమే మాట్లాడతారా, లేదా ఇండస్ట్రీని ఏపీకి కూడా తరలించేటువంటి అవకాశాన్ని పరిశీలిస్తారా, లేదా ఇంకా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పర్సనల్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా? దీనికి సంబంధించినటువంటి చర్చ కొనసాగుతుంది. దీనికి పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి రెస్పాన్స్ అవుతారు, ఈ తర్వాత ఎలాంటి ఇండస్ట్రీకి సంబంధించినటువంటి విషయాలు బయటకు వస్తాయనేటువంటి అంశం కూడా ప్రస్తుతం అయితే నెలకొంది. సో పవన్ కళ్యాణ్ గారితో సినీ నిర్మాతల భేటీకి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు ఉన్నారు. కేశవ్ గారు నమస్తే. నమస్తే సార్. ఇండస్ట్రీలో ప్రముఖులు, నిర్మాతలు అందరూ కూడా కళ్యాణ్ గారితో భేటీ అవుతున్నారు. ఈ భేటీలో ఓన్లీ ప్రశంసల భేటీ అనుకోవచ్చా, లేదా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అనేక సమస్యలు గతంలో చూశారు కాబట్టి వాటన్నిటికీ సార్ట్అవుట్ చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి ఒక భేటీగా చూడొచ్చా? ఇది మర్యాదపూర్వక భేటీ. ఎందుకంటే ఆయన మొదటిసారిగా 10 ఏళ్ళుగా రాజకీయాల్లో అనేక రకాల పోరాటాలు చేశారు. ఎవరికి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా పవన్ కళ్యాణ్ 100% రిజల్ట్తో ఈరోజు ఒక మంచి పొజిషన్కి వెళ్ళారు. సో ఇండస్ట్రీలో ఉండి ఇండస్ట్రీ నుంచి ఎదిగినటువంటి నాయకుల్లో అతి అరుదుగా చూడాల్సినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టారు. ఎన్టీ రామారావు గారి కంటే ముందర జగ్గయ్య గారు కూడా ఎంపీగా ఫస్ట్ టైం ఆయనే వచ్చారు. జగ్గయ్య గారు ఎంపీగా కాంగ్రెస్ నుంచి కంటెస్ట్ చేశారు. తర్వాత చాలామంది కృష్ణ గారు వచ్చారు, విజయనిర్మల గారు వచ్చారు, కృష్ణరాజు గారు వచ్చారు. వీళ్ళందరిది ఒక పద్ధతి. పార్టీ పెట్టి పోరాటం చేసినటువంటి వ్యక్తుల విషయంలో మనం ముగ్గురిని పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఎన్టీ రామారావు గారు ఆల్ టైమ్ గ్రేట్ రికార్డ్. అది ఎవరు ఇప్పటివరకు ఇక బ్రేక్ చేయలేని రికార్డ్ అనమాట. అది 9 నెలల్లో అధికారంలోకి రావడం అనేది అప్పుడు ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఆయన సాధించినటువంటి అఖండ విజయం. తర్వాత చిరంజీవి గారు ఒక ప్రయత్నం చేశారు, ప్రతికూలమైనటువంటి ఫలితాలు వచ్చినాయి. బట్ రాజకీయాల్లో ఉన్నటువంటి ఆ దమన నీతిని, దమనకాండని తట్టుకోలేక ఆయన బయటకు వచ్చేసారు. సో అదొక ఎపిసోడ్. అయితే పవన్ కళ్యాణ్ది ఎలాంటి పరిస్థితులైనా కానీ తట్టుకొని నిలబడి 10 ఏళ్ల పోరాటం తర్వాత ఆయన ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఈరోజు కూర్చున్నారు. సో వ్యక్తిగతంగా ఆయనతో చాలామంది సినిమాలు తీసిన ప్రొడ్యూసర్స్ కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా లిస్ట్లో ఉన్నారు. ఇప్పుడు ఆయన కలుస్తున్న వారిలో కూడా వీళ్ళందరూ ఉన్నారు. ఆల్రెడీ విజయవాడ చేరుకున్నారు. వాళ్ళు సాయంత్రం క్యాంప్ ఆఫీస్లో పవన్ కళ్యాణ్ గారితో భేటీ అవుతారు. సో పవన్ కళ్యాణ్ని అభినందించడం అనేది ఒక అరుదైన సందర్భం ప్రస్తుతానికి ఇండస్ట్రీకి సంబంధించినంత. సో దానిలో భాగంగా ఈ ఇండస్ట్రీ సమస్యలు, ఇండస్ట్రీలో ఉండేటువంటి వ్యతలు, కథలు, బాధలు, గాథలు ఇవన్నీ కూడా వస్తాయి. సో అవి సెకండరీ. బట్ ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే ఇండస్ట్రీ నుంచి ఒక అద్భుతమైన విజయం సాధించినటువంటి వ్యక్తిగా పవన్ కళ్యాణ్ని ఇండస్ట్రీ చూస్తుంది అనేటువంటి ఒక ఇండికేషను. అలానే కొంతమంది ఇప్పుడు మనం చూస్తే ఇండస్ట్రీలో కూడా 2 వర్గాలు లేదా 3 వర్గాలు కూడా ఉండొచ్చు. తెలంగాణ, ఆంధ్ర అనేటువంటి వర్గాలే కాకుండా పార్టీల పరంగా కూడా మద్దతు ఇచ్చేటువంటి వ్యక్తులు చాలా క్లియర్ లైన్ ఆఫ్ డివిజన్ అనేది ఉంది ఇండస్ట్రీలో. అలా అని చెప్పిన ఇండస్ట్రీ మొత్తం ఒకే పార్టీతో ఉందని ఏ రోజు మనం చెప్పలేము. ఆ మాటకు వస్తే చంద్రబాబు నాయుడు గారు ఆయన కెరియర్ స్టార్ట్ చేసిందే సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా. సో ఆయనకి ఇండస్ట్రీతో ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలను ఎవరో కాదనలేనటువంటి పరిస్థితి. అందుకనే 95 నుంచి 2004 వరకు ఆయన చీఫ్ మినిస్టర్గా కంబైన్డ్ స్టేట్కి ఉన్నప్పుడు ఇండస్ట్రీ ఆయనతోనే మ్యాక్సిమం 80%, 90% ఇండస్ట్రీ ఆయనతోనే ఉంది. తర్వాత పరిస్థితులు మారినాయి. గత 5 ఏళ్ల చరిత్ర ఇంకా చాలా డిఫరెంట్ హిస్టరీ కాబట్టి ఇప్పుడు ఈ మర్యాదపూర్వక భేటీకి కూడా రాజకీయ ప్రాధాన్యం ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు 4-5 రోజుల్లో కల్కి సినిమా కూడా విడుదల కాబోతుంది. తెలంగాణలో రేట్లన్నీ పెంచేశారు, అన్ని రకాల పర్మిషన్లు ఇచ్చేశారు సినిమాకి సంబంధించి. కానీ ఏపీలో పాత పద్ధతే కొనసాగుతుంది, తక్కువ రేట్లతో సినిమాలు రన్ చేయడము థియేటర్లో అనేటువంటి అంశం. సో ఈ టికెట్ల అంశం కూడా ఏపీలో పాత పద్ధతి కొనసాగట్లా. అంటే గత 5 సంవత్సరాల్లో కొత్త పద్ధతి. 5 సంవత్సరాలు కూడా కాదు, లాస్ట్ 2 ఏళ్ల నుంచి తీసుకొచ్చినటువంటి పాలసీ అది. అది కూడా ఏంటి, కరోనా తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమా ఫంక్షన్లో మాట్లాడినటువంటి మాటలు, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు, అంతకు ముందరకే అది స్టార్ట్ అయిపోయింది ఆ ప్రాసెస్. దాని మీద ఒక ఆయన చేసినటువంటి విమర్శనాత్మకమైనటువంటి ప్రసంగం అగ్గికి ఆజ్యం పోసినట్టుగా అది రాజుకుంది అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం. ఇప్పుడు లాస్ట్ టైం మీరు చూస్తే 2019 ఎలక్షన్స్ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడు కలిసిన సినీ నిర్మాతలు అందరూ, శ్యాంప్రసాద్ రెడ్డి గారు, అలానే రామానాయుడు గారు వాళ్ళ అబ్బాయి, నిర్మాతలే కాదు హీరోలు కూడా, ఎప్పుడు కూడా ఇండస్ట్రీ ఎక్కువ బతికేది నిర్మాతల కృషితోనే.
సినిమా నటుల పాపులారిటీ కంటే కూడా నిర్మాతల కృషి ప్రథమ ప్రాధాన్యం పొందాల్సినటువంటి అంశం. తర్వాత పాపులారిటీకి ఆటోమేటిక్గా వాళ్ళకి జనాదరణ ఉంటేనే మార్కెట్ విస్తరణ అనేది జరుగుతుంది. కాబట్టి సినిమాకి 4 రూపాయలు వస్తాయి. దానివల్ల ఇండస్ట్రీలో ఉన్నటువంటి నిర్మాతలు కూడా పచ్చగా ఉంటారు. సో అందుకని నిర్మాతలు మర్యాదపూర్వకంగా కలవడం అనేది సహజం ఎక్కడైనా. కానీ తెలంగాణలో కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని కలిసి సత్కరించారు. సో అందరూ అప్పుడు సినిమా నటులు ఇంటికి కూడా ఆయన వెళ్ళారు. రేవంత్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. అదే తరహాలో ఇప్పుడు చేస్తున్నారు. కాదు ఇక్కడ అట్రాక్టింగ్ పాయింట్ ఏంటంటే ఇండస్ట్రీకి చెందినటువంటి ఒక నటుడు, మామూలు నటుడు కాదు, స్టార్ నటుడు, పవర్ స్టార్ నటుడు ఉండడం, కీలకమైనటువంటి పాత్రలో ప్రభుత్వంలో ఉండడం అనేది ఇక్కడ ఆసక్తి కలిగిస్తున్నటువంటి అంశం. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కాన్ఫ్లిక్ట్ని చూసిన తర్వాత ఇప్పుడు ఏం జరుగుతుంది? ఎందుకంటే పవన్ కళ్యాణ్తో చాలామంది గతంలోనే నిర్మాతలు ఆయన వారాహి యాత్ర మొదలుపెట్టినప్పుడు పార్టీ ఆఫీస్కి వెళ్ళి కూడా ఆయన అభినందించారు. సి కళ్యాణ్ లాంటి వాళ్ళు కానీ, ఈవెన్ డైరెక్టర్స్ హరీష్ శంకర్ లాంటి వాళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా ఒక టీమ్గా వెళ్ళి పవన్ కళ్యాణ్ వెంట ఆయన చేస్తున్నటువంటి ప్రతి పనికి మేము వెంటున్నాం అనేటువంటి సంకేతం వాళ్ళు ఇచ్చారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ నిస్వార్థంగా పోరాడుతున్నారు అనేటువంటి నమ్మకం వాళ్ళలో ఉంది కాబట్టి వాళ్ళు నమ్మారు. కాబట్టి ఎట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా పనిచేసినటువంటి నిర్మాతలు ఉన్నారు, నటులు ఉన్నారు, రచయితలు ఉన్నారు, అందరూ ఉన్నారు కదా. ఇప్పుడు అలీకి ఒక పవన్ కళ్యాణ్ వెరీ క్లోజ్ ఫ్రెండ్ అంటారు. ఆయన సినిమాలో అలీని లేకుండా సినిమా ఉండదు అసలు. కామెడీ కాంబినేషన్ వాళ్ళిద్దరిది అంత మంచి తొలి ప్రేమ నుంచి అది మెయింటైన్ చేస్తున్నారు. అలాంటి వ్యక్తి వైసీపీలో ఉన్నారు కదా, జనసేనలో కాదు కదా. పైగా జగన్మోహన్ రెడ్డి గారు పదవి కూడా ఇచ్చారు కదా. అత్తారింటికి దారేదిలో అంత క్లాసిక్ హిట్ అని చెప్పి అనుకునే దానిలో పోసాని కృష్ణమురళి మంచి క్యారెక్టర్స్ చేశారు ఆయన కూడా పవన్ కళ్యాణ్తో. ఆయన వెళ్ళి దానిలో ఉన్నారు కదా. అలానే మంచు ఫ్యామిలీ ఇప్పుడు ఎటున్నారో క్లారిటీ లేదు కానీ గతంలో వైసీపీతో చాలా గట్టిగా ఉన్నారు కదా. సో అట్లా ఇండస్ట్రీలో ఎప్పటికీ కూడా వాళ్ళ ఇప్పుడు సినిమా నటులైనా, రచయితలైనా, నిర్మాతలైనా వాళ్ళకి ఒక పొలిటికల్ ఐడియాలజీ ఉంటుంది కదా. సో వాళ్ళు ఇదివరకు ఏంటంటే కమ్యూనిస్టులు, కాంగ్రెస్ ఈ వర్షన్స్ ఉండేవి. ఇప్పుడు రాజకీయ పార్టీలకు అనుబంధంగా వెళ్ళేటువంటి నటులు ఉన్నారు. ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటి చర్చ ఖచ్చితంగా మీరు అడిగినట్టుగా వస్తుంది. బట్ ఫస్ట్ ప్రయారిటీ మాత్రం పవన్ కళ్యాణ్ గారిని అభినందించడం, కొత్త ప్రభుత్వాన్ని. నేను అనుకోవడం ఇప్పుడు సినిమాటోగ్రఫీ మినిస్టర్గా బాధ్యతలు తీసుకోక ముందరే కందులు దుర్గేష్ గారికి ఇచ్చారు ఆ శాఖ. ఆయన చిరంజీవి గారిని కలిశారు. ఇండస్ట్రీలో ఇప్పుడు గాడ్ ఫాదర్ రోల్లో చిరంజీవి గారు ఉన్నారు. సో ఆయన ఆశీస్సులు తీసుకుని వీళ్ళు చాలామంది కూడా పోటీ చేసే సమయంలో కూడా చిరంజీవి గారి ఆశీస్సులు తీసుకున్నారు. ఆయన చెప్పారు కొంతమందిని గెలిపించండి, ఇలాంటి వాళ్ళు పలానా వాళ్ళు అని చెప్పారు. సో వాళ్ళందరూ గెలిచారు కూడా. ఇప్పుడు కందుల దుర్గేష్ గారు పదవి తీసుకునే ముందర ఆయన కలిశారు. సో ఇండస్ట్రీకి సంబంధించినటువంటి శాఖ జనసేన పార్టీ చేతిలోనే ఉంది. జనసేన పార్టీ అధినేతగా పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎంగా ఇండస్ట్రీలో ఉన్నటువంటి వ్యక్తిగా ఆయన కలుస్తున్నారు. నెక్స్ట్ వీళ్ళందరూ కలిసి నేను అనుకోవడం పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రితో భేటీ అవుతారు. సో అక్కడ చాలా అంశాలు డిస్కషన్కి వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. సినిమా టికెట్ల ధరల గురించి మీరు మాట్లాడారు. దేశంలో మొదలైంది అక్కడ ఏపీ ప్రభుత్వానికి, ఇండస్ట్రీకి మొదలైంది ఆ టికెట్ల ధరతో. కాబట్టి ఆ అంశానికి సంబంధించి ఏమైనా క్లారిటీ వస్తుందా అనేటువంటి ఖచ్చితంగా క్లారిటీ, ఎందుకంటే కలికి కూడా 4-5 రోజుల టైం ఉంది. అవును, 27వ తారీఖు రిలీజ్కి ప్లాన్ చేశారు. తెలంగాణ గవర్నమెంట్ ఆల్రెడీ క్లారిటీ ఇచ్చింది. నార్మల్ థియేటర్స్లో 100 రూపాయల వరకు టికెట్ ధరను పెంచుకోవచ్చు అని చెప్పారు. అలానే మల్టీప్లెక్స్లో మరొక 100 రూపాయలు పెంచవచ్చు అనేటువంటి క్లారిటీ ఇచ్చారు. ఎందుకంటే పెద్ద సినిమాలకి ఉండేటువంటి ప్రధానమైన ప్రతిబంధకం ఏంటంటే బడ్జెట్. మీరు పెట్టమన్నారా, ప్రేక్షకులు పెట్టమన్నారంటే ప్రేక్షకుడికి వినోదం అందించేటువంటి క్రమంలో పర్ఫెక్షన్ తీసుకొచ్చేందుకు ఎంతైనా ఖర్చు పెట్టడానికి ముందుకు వెళ్తారు. కాబట్టి ఆ డబ్బులు రాబట్టుకోవాలి అనేటువంటిది రాకపోతే నిర్మాత నాశనం అయిపోతారు. కాబట్టి దానిలో భాగంగానే ఎంటర్టైన్మెంట్కి సంబంధించినటువంటి సినిమాలకి, ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి ఈ స్పీడ్ ఏజ్లో, ఈ ఆధునిక యుగంలో ఏంటంటే ఇదివరకు ఒక సినిమా హాలీవుడ్లో రిలీజ్ అయితే అదే సినిమా ఆంధ్రాలో రిలీజ్ అయ్యేసరికి, ఎగ్జాంపుల్ అనుకుందాం, ఆంధ్రాలో రిలీజ్ అయ్యేసరికి ఏడాది పట్టొచ్చు, 2 ఏళ్ళు పట్టొచ్చు. ఈరోజు అక్కడ ఇక్కడ ఒకేసారి రిలీజ్ అవుతుంది. మనం హైదరాబాద్ను ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పల్లెల గురించి మాట్లాడొద్దు. హాలీవుడ్లో రిలీజ్ అయ్యే సినిమాకిను ఆంధ్రాలో రిలీజ్ అయ్యే సినిమాకి కంపారిజన్ చేసి చూస్తే వరల్డ్ వైడ్గా ఒకే రోజు రిలీజ్ అవుతున్నాయి. అలానే తెలుగు సినిమాలు కూడా ఇక్కడ రిలీజ్ అయ్యే రోజునే అమెరికా షోస్ కూడా, ఓవర్సీస్ షోస్, ఓవర్సీస్ మార్కెట్ కూడా చాలా కీలకమైంది. కాబట్టి 100 రోజుల సినిమా ఆడడం అనే కాన్సెప్ట్ కంటే కూడా మార్కెట్ రేంజ్ని ఎలా దక్కించుకోవాలనేటువంటి కాన్సెప్ట్ ఇప్పుడు నడుస్తుంది. దానికి భిన్నంగా ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంది. సామాన్యుడికి ఎంటర్టైన్మెంట్ అని చెప్పని సామాన్యుడు 50 రూపాయల కంటే ఎక్కువ ఖర్చు పెట్టలేడని అట్లా కొన్ని స్లాబ్ రేట్స్ డిసైడ్ చేసింది. మ్యాక్సిమం 70 రూపాయలు, 75 రూపాయలకు మించి టికెట్ లేకుండా మామూలు థియేటర్లో, అలానే 100 రూపాయల నుంచి 125 రూపాయలు దాటకుండా మల్టీప్లెక్స్లో ఇట్లాంటి నిబంధనలు తీసుకొచ్చారు. దీనివల్ల ఏంటంటే లాస్ ఎక్కువ జరుగుతుంది ఇండస్ట్రీకి అనేది. మిగతా చోట్ల ఎలాంటి పాలసీ ఉందో అదే అవలంబించండి అని రిక్వెస్ట్ చేశారు. బట్ గత ప్రభుత్వం పట్టించుకోవాలి. మా విధానం ఇదే అని చెప్పి
ఆల్రెడీ డిప్యూటీ తహసీల్దార్ లెవెల్ ఆఫీసర్స్ని కలెక్టర్లు కూడా వెళ్ళి సినిమా టికెట్లు అమ్మినటువంటి పరిస్థితిని మనం చూసాం. అంటే దీనికి రావడానికి కారణం కూడా మీరు ఎంతోమంది అన్నారు, పవన్ కళ్యాణ్ ఒక ఈవెంట్ దగ్గర చేసినటువంటి కామెంట్స్ తో ఇంకో ఎక్కువ అయిందని చెప్పేసి ఆ తర్వాత ఈ నిర్ణయం కూడా తీసుకున్నారు టికెట్ల రేటుకు సంబంధించి. సో అప్పుడే ప్రభుత్వము పవన్ కళ్యాణ్ మీద కోపంతో ఇండస్ట్రీ మీద కోపాన్ని పెంచుకుందా, లేకుంటే ఇండస్ట్రీకి పైన నిజంగానే జగన్కి ఏదన్నా కాంప్లికేషన్ వచ్చిందా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు మరీ అంత సంకుచితంగా నిర్ణయం తీసుకొని పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయాలంటే ఇండస్ట్రీని మొత్తం దెబ్బతీయాలని అనుకుంటారని నేను అనుకోను. బట్ ఆయన ఏంటంటే ఆయన వేరే రకంగా ఆలోచించారు. ఇండస్ట్రీకి ఎక్కువ రెవెన్యూ ఇస్తుంది ఆంధ్ర రీజియనే కాబట్టి, ఇక్కడ అసలు షూటింగ్లే జరగడం లేదు కాబట్టి ఇలా రిస్ట్రిక్ట్ చేస్తే ఇండస్ట్రీ షూటింగ్లు ఇక్కడ పెడితే వాళ్ళకి మనం ప్రత్యేక మినహాయింపులు ఇవ్వచ్చు అనేటువంటి ఒక పాలసీని తయారు చేసేటువంటి క్రమంలో బహుశా ఆయన అలాంటి నిర్ణయాలు తీసుకొని ఉండొచ్చు. కానీ అది సరైనటువంటి నిర్ణయం కాదని తేలిపోయింది. ఎందుకంటే ఇప్పుడు మనం దేశాన్ని మొత్తాన్ని ఒక యూనిట్గా చూసినప్పుడు బాలీవుడ్ అంటే ముంబైలో ఉంది, 10 రాష్ట్రాలు 15 రాష్ట్రాలు చిన్న చిన్న రాష్ట్రాలు అన్ని కలుపుకుంటే కూడా హిందీ మాట్లాడే రాష్ట్రాలు ఉన్నాయి. రాష్ట్రానికి ఒక సినిమా ఇండస్ట్రీ లేదు కదా, తెలుగు రాష్ట్రాలు 2 ఉన్నప్పటికీ 2 ఇండస్ట్రీలు రావు కదా. కాబట్టి ఇది ముందు చూపు లేనటువంటి ఆలోచన. ఇక్కడ మనం చెప్పాల్సింది ఏంటంటే గత ప్రభుత్వం అంటే 2019లో ఉన్నటువంటి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే మా దగ్గర షూటింగ్లు జరగాలి, మా దగ్గర ఇలా ఉండాలి, మా దగ్గర అలా ఉండాలి, బట్ దానికి తగ్గట్టుగా వనరులు కూడా ఉండాలనే చర్చ ఇండస్ట్రీ చాలాసార్లు లేవనెత్తింది. అది అక్కడ ఫుల్ఫిల్ కావడం లేదు కాబట్టి ఇండస్ట్రీ నుంచి ఎవరు కూడా నిర్మాతలు అక్కడికి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. వాళ్ళు పిలవకపోయినా షూట్ చేశారు. బాలు మహేంద్ర లాంటి వాళ్ళు, బాలచంద్ర లాంటి వాళ్ళు వైజాగ్ని ఒక ఐడియల్ పాయింట్గా పెట్టుకొని తమిళ సినిమా అంటే దేశవ్యాప్తంగా అలరించినటువంటి మరో చరిత్ర లాంటి సినిమా కూడా 90% అక్కడ తీసినటువంటి సందర్భాలు ఉన్నాయి వైజాగ్లో. అప్పుడు ఏ ఇండస్ట్రీ అడగలా, ఏ రాష్ట్రం అడగలా, ఈవెన్ అప్పుడు మద్రాస్ స్టేట్ నుంచి విడిపోయినటువంటి రాష్ట్రం అయినా కానీ అక్కడికి వెళ్ళి షూట్ చేశారు. ఎందుకంటే లొకేషన్ రిక్వైర్మెంట్ అలా ఉంది ఆ రోజు. ఈరోజు ఇండియన్ సినిమాని మాట్లాడుతూ ఇండియన్ సినిమాకి ముంబై కాదు హైదరాబాద్ హెడ్ క్వార్టర్స్ అవుతుందని చెప్తూ మాకు ఇండస్ట్రీ తీసుకురండి అంటే ఎట్లా వస్తుంది? కాబట్టి అక్కడ ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి కొన్ని నిర్ణయాలు ఉన్నాయి. ఇక్కడ నిర్మాతలు కూడా బాధితులే. ఇప్పుడు దగ్గుబాటి సురేష్ గారు ఉన్నారు, వాళ్ళకి సంబంధించినటువంటి వైజాగ్లో ఉన్న రామానాయుడు స్టూడియో మీద ఒక పెద్ద కేసు నడుస్తుంది. గతంలో 100 ఎకరాల ల్యాండ్ ఏదో చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ 2002లో ఇస్తే దాన్ని డెవలప్మెంట్ చేసుకుని అక్కడ కొంత షూటింగ్కి సంబంధించి హైదరాబాద్లో ఎలా అయితే రామోజీ ఫిలిం సిటీ పెద్ద పెద్ద స్టూడియోలు ఉన్నాయి, అన్నపూర్ణ స్టూడియోస్, సారథి స్టూడియోస్, పద్మాలయ, ఇంకా చాలా స్టూడియోలు ఉన్నాయి. ఇప్పుడు ఇంకా కొత్త కొత్త స్టూడియోలు కూడా వస్తున్నాయి. సో అలాగే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ పైన రామానాయుడు స్టూడియోస్ ఆ రోజే దృష్టి పెట్టింది. బట్ ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేసింది, 2019లో ప్రభుత్వం ఆ ల్యాండ్స్ ఏవో వెనక్కి తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇలాంటివి సమస్యాత్మకమైనవి ఇండస్ట్రీ మధ్య ఒక కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేయడానికి కారణమైనవి. అలా చాలామంది నిర్మాతలకు జరిగినాయి. అంటే ఒక దగ్గుబాటి సురేష్ గారికి సంబంధించి ల్యాండ్స్ ఇష్యూ ఉండొచ్చు, మిగతా నిర్మాతలకు సంబంధించి వేరియస్ ఇష్యూస్ ఉండొచ్చు. సో ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని చాలామంది ఏపీలో వేలు పెట్టడం కంటే దూరంగా ఉండడం బెటర్ అనేటువంటి కంక్లూజన్ వచ్చింది. ఇప్పుడు పరిస్థితి మారింది కాబట్టి ఇలాంటి సమస్యలతో పాటు ఇండస్ట్రీలో చిన్న చిన్న కళాకారులకు సంబంధించి చాలా సమస్యలు ఉన్నాయి. నంది అవార్డ్స్ ఏ గవర్నమెంట్ ఇవ్వాలో క్లారిటీ లేకుండా దాదాపు ఇప్పుడు 10 ఏళ్ళుగా ఆగిపోయినాయి. 10 ఏళ్ళు 12 ఏళ్ళు 13 ఏళ్ళ నుంచి ఆగిపోయినాయి. అది నంది అనే పేరు ఆంధ్ర గవర్నమెంట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పెట్టింది కాబట్టి మేము మదర్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ కాబట్టి వాళ్ళే ఇస్తారని తెలంగాణలో లైట్గా తీసుకున్నారు. అలాంటి తెలంగాణలో ఏదైనా స్టార్ట్ చేశారంటే లేదు. అక్కడ ఉన్నటువంటి కంక్లూజన్ ఏంటి, ఇండస్ట్రీ మొత్తం అక్కడ ఉంది కానీ మేము ఎందుకు ఇవ్వాలనేటువంటి చర్చ నడిచింది. గవర్నమెంట్ మారే ముందర చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ నంది అవార్డుల గురించి ఒక ప్రకటన చేసింది. బట్ కొత్త గవర్నమెంట్ దాన్ని పట్టించుకోలేదు. సో గత 5 ఏళ్ళుగా అసలు అవార్డుల ప్రస్తావనే లేదు. సో ఇట్లాంటి సమస్యలు చాలా ఉన్నాయి. వీటన్నిటినీ కూడా ఒక ప్రస్తావన. ఇంకోటి ఏంటంటే అమరావతి నిర్మాణంలో ఒక మీడియా సిటీ అని ఒక సిటీనే డిజైన్ చేశారు చంద్రబాబు నాయుడు. అక్కడ సినిమా రంగానికి సంబంధించి ముఖ్యంగా యానిమేషన్ అండ్ గేమింగ్ రంగం అనేది రాబోయే రోజుల్లో అద్భుతంగా పెరగబోతుంది. దానికి సంబంధించి ఆ మీడియా సిటీలో ఒక నగరాన్ని నిర్మించేటువంటి క్రమంలో దానికి కావాల్సినటువంటి వసతుల్ని మనం తీసుకొద్దాం అనేటువంటి ప్రతిపాదనని, అందుకనే స్టేట్ ఆఫ్ ఆర్ట్ ప్రకారం మోడర్న్ టెక్నాలజీతో నిర్మాణాలు ఎలా చేయాలి స్టూడియోలు వాటిపైన అంతకుముందు 2014-19లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొంత దృష్టి పెట్టింది. 2019 తర్వాత అమరావతి అటకెక్కింది కదా, ఇంక ఈ మీడియా సిటీలు యానిమేషన్ ఇండస్ట్రీలు ఇవన్నీ అక్కడ ఉంటాయి. సో ఇవన్నీ చల్లాచెదిరాయి. ఇప్పుడు చర్చలో ప్రధానమైనటువంటి అంశం ఏమైందంటే కొత్త ప్రభుత్వాన్ని మర్యాదపూర్వకంగా కలవడం, ప్రశంసాపూర్వకమైనటువంటి అభినందన తెలియజేయడం. రెండోది ఏంటంటే ఇండస్ట్రీ నుంచి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యల్ని డిస్కస్ చేయడం. చంద్రబాబు నాయుడు గారు ఇండస్ట్రీ మొత్తం హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి ఆంధ్రాలో పెట్టేయండి అని చెప్తారని నేనైతే అనుకోను. ఎందుకంటే అది సాధ్యమయ్యేటువంటి పని కాదు. బట్ ఆంధ్రాలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో షూటింగ్ చాలా అనుకూలమైనటువంటి షూటింగ్ స్పాట్స్ ఉన్నాయి. గోదావరి జిల్లాల్లో కానీ తలకొండ లాంటి ఫారెస్ట్ కానీ, అటు వైజాగ్ పైన ఉన్నటువంటి పరిధి కానీ, ముఖ్యంగా
సముద్ర తీరంలో చేసేటువంటి షూటింగ్స్ కానీ. సో అక్కడ ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకురావడం ద్వారా నిర్మాతలు కానీ సినిమా అవసరాలకు కానీ తగినటువంటి వసతులను కల్పించగలుగుతాం అనే దాని మీద ఉభయ కుశలోపరి, వాళ్ళకి ఉపయోగం ఉండాలి, ఆంధ్రప్రదేశ్కి కూడా ఇది రావడం వల్ల కొంత బెనిఫిట్ జరుగుతుంది. కాబట్టి ఈ రెండింటిపైన ఒక ఎమికబుల్ సొల్యూషన్ ఎలా ముందుకు వెళ్దాం అనేటువంటి ఒక ప్రతిపాదన చేసేటువంటి అవకాశం ఉండొచ్చు. ఇంకొకటి, ఎప్పుడైనా కూడా ప్రభుత్వాలు మారినప్పుడు ముఖ్యమంత్రిని కానీ ప్రభుత్వ పెద్దల్ని కానీ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యేటువంటి నాగార్జున ఈసారి ఈ సమావేశానికి రావట్లేదు. అంటే దానికి ఉన్న ప్రత్యేక కారణం ఏమైనా ఉందా? నాగార్జున గారు రాకపోయినా ఆయన మేనకోడలు సుప్రియ ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి చాలా ప్రొడక్షన్స్లో వాటిలో ఇన్వాల్వ్ అవుతున్నారు. ఆమె వెళ్తున్నారు. బహుశా నాగార్జున గారికి పర్సనల్ రీజన్స్ ఏమైనా ఉండొచ్చు. ప్లస్ ఆయన జగన్మోహన్ రెడ్డి గారి క్లోజ్ ఫ్రెండ్, అది ప్రపంచం జగమెరిగిన సత్యం. అది ఆయన జైల్లో ఉంటే కూడా వెళ్ళి కలిసి వచ్చారు. ప్రపంచంలో అందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని విమర్శించినప్పుడు కూడా జగన్ తప్పు చేయరు అనేటువంటి అంశం చెప్పి ఆయన పక్షాన నిలబడ్డారు. సో ఇట్లాంటి చాలా రీజన్స్ ఉండి ఉండొచ్చు, ఆయనకి వ్యక్తిగతమైనటువంటి కారణాలు కూడా ఉండి ఉండొచ్చు. అందుకనే ఆయన లేదా ఏదైనా మీటింగ్లు కానీ ఇంకా ఆయనకైనా ప్రీ ఆక్యుపైడ్ ఎంగేజ్మెంట్స్ ఏమైనా ఉంటే రాలేకపోయి ఉండొచ్చు. బట్ ఇండస్ట్రీ వైపు నుంచి అల్లు అరవింద్ గారు చాలా ముఖ్యమైనటువంటి ప్రొడ్యూసర్, ఇప్పుడు జాతీయ స్థాయిలో సినిమాలు తీస్తున్నారు. ఆయన పవన్ కళ్యాణ్ గారికి కూడా ప్రొడ్యూసర్ ఒకప్పుడు. సో అటువంటి వ్యక్తి. అశ్విని దత్ ఇప్పుడు భారీ సినిమా కల్కి సినిమా ఆయనే ప్రొడ్యూసరు. అమితాబ్ బచ్చన్ గారు ఆయనకి పాదాభివందనం చేసినటువంటి 50 ఏళ్ళ నుంచి సినిమాలు తీస్తున్నటువంటి ప్రొడ్యూసర్ ఆయన. సో అంత రెస్పెక్ట్ అమితాబ్ బచ్చన్ లాంటి వ్యక్తి ఇచ్చారంటేనే ఆయన స్థాయి ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన వెళ్తున్నారు, టీంలో ఆయన ఉన్నారు. టీజీ విశ్వప్రసాద్ గారు పీపుల్ మీడియాతో ఇప్పుడు చాలా సినిమాలు తీస్తున్నారు. వాళ్ళు కనీసం సంవత్సరంలో 10 సినిమాలు రిలీజ్ చేసేటువంటి ప్రణాళికలతో వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. శరత్ మరార్ గారు పవన్ కళ్యాణ్ గారి సినిమాలు చేశారు. చాలా వరకు ఆయన సినిమాలకి ఆయనకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది ఇండస్ట్రీలో. సో వీళ్ళందరూ వెళ్తున్నారు కాబట్టి ఇండస్ట్రీ పరమైనటువంటి ఒక ప్రశంసగా మనం దీన్ని చూడాల్సి ఉంటుంది. ఇండస్ట్రీకి సంబంధించినటువంటి సమస్యలను ఖచ్చితంగా వాళ్ళ ముందర పెడతారు. ఫస్ట్ సొల్యూషన్ నేను అనుకోవడం సినిమా టికెట్ల వ్యవహారంలో కన్క్లూజన్ ఇస్తారు. ఎందుకంటే లాస్ట్ టైం పెట్టినటువంటి పాలసీ అదొక అపసవ్యమైనటువంటి విధానం అనే అభిప్రాయం ఇండస్ట్రీ గురించి తెలిసినటువంటి వ్యక్తులు ఎవరైనా కానీ కామెంట్ చేస్తారు. అది ఇప్పుడు 50 రూపాయలకే సినిమా చూపించాలని పాప్కార్న్ 300 రూపాయలకి అమ్ముతామంటే ఎవరు ఒప్పుకోరు కదా. కాబట్టి దాని మీద ఒక డెసిషన్ అయితే గ్యారంటీగా తీసుకునేటువంటి అవకాశం ఉంది. మొన్న ఒక సినిమా కూడా పుష్ప 2 ఏదో ఆగస్టు ప్లానింగ్ అన్నారు. సో రకరకాల కారణాలతో అది డిసెంబర్కి వెళ్ళిపోయింది. సో ఈ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి చాలా పెద్ద పెద్ద సినిమాలు రాబోతున్నాయి. ఈ సినిమాల గురించి ఖచ్చితంగా రేపు గేమ్ చేంజర్, రామ్ చరణ్ సంక్రాంతికి ప్లాన్ చేస్తున్నారు. సో చిరంజీవి గారి సంక్రాంతికి విశ్వంబర ప్లానింగ్లో ఉంది. పెద్ద పెద్ద సినిమాలు రాబోతున్నాయి. ఈ 6 నెలల్లో కూడా దానికి కావాల్సినటువంటి లైన్ క్లియర్ చేయడం కోసమే బహుశా నిర్మాతలు అందరూ కూడా ప్రధానమైనటువంటి రిక్వైర్మెంట్ చేయొచ్చు. అలానే ఇండస్ట్రీ ఏం చేస్తుంది అనే దాని మీద కూడా చంద్రబాబు నాయుడు గారు ఎవరితో భేటీ అయినా కానీ ఫస్ట్ అదొకటి ఆప్షన్ పెడతారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పుడు ఇండస్ట్రీతో పాటు మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వనరులను ఉపయోగించుకోవాలనేటువంటి దృష్టితో ఉన్నారు. కాబట్టి ఆయన కూడా దానికి అతీతంగా ఏమీ ఆలోచించరు. కాబట్టి ఇండస్ట్రీ తరఫున ఏం చేయొచ్చు ఆంధ్రప్రదేశ్కి, ఇండస్ట్రీ కోసం ఆంధ్రప్రదేశ్ ఏమిస్తుంది, ఈ రెండింటి మీద ఒక బెస్ట్ సొల్యూషన్స్ తీసుకొచ్చేటువంటి మీటింగ్గా మారే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రైట్ సార్. సో మొత్తానికి అది పవన్ కళ్యాణ్ గారితో ప్రొడ్యూసర్స్ భేటీ అయితే కొంత ప్రాధాన్యత సంతరించుకుంది. అధికారంలోకి వచ్చినటువంటి మొదటిసారి భేటీ అవుతున్నారు. అనేక ఇండస్ట్రీలో నెలకొన్నటువంటి సమస్యలపైన ఒక కంక్లూజన్ తీసుకొచ్చేటువంటి అవకాశం ఈ భేటీలో రావచ్చు అంటూ కూడా చర్చ కొనసాగుతుంది. ముఖ్యంగా టికెట్ల అంశం కానీ, 4-5 రోజుల్లో కల్కి మూవీ విడుదలకు ఉండడం కానీ, ఇతరత్ర అన్ని సమస్యలకు సంబంధించి అయితే పవన్ కళ్యాణ్ గారితో భేటీలో చర్చించి ఒక క్లారిటీ తీసుకునేటువంటి అవకాశం ఉన్నట్టుగా చర్చ కొనసాగుతుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.